అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 26వ వారంలో ఉన్న గర్భవతులు మీ పిండం యొక్క బరువు, ఎత్తు మరియు అభివృద్ధి ఎలా ఉంటుందో చూసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు 26వ వారంలోకి వచ్చేసారా? ఇప్పుడు మీరు 6వ మాసంలో ఉన్నారు. ఈ యొక్క 26వ వారంలో మీ చిన్నారి సుమారు 35 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటుంది. అంతేకాదు 800 నుండి 900 గ్రాముల వరకు బరువును కూడా కలిగి ఉంటుంది. ఈ యొక్క 26వ వారంలో మీ చిన్నారి యొక్క అభివృద్ధి విషయానికి వస్తే మీ చిన్నారి యొక్క అన్ని అవయవాలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయి. మెదడు మరియు తల కూడా మరింత మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు కొంత శ్రావక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శ్వాసక్రియకు అవసరమవుతుంది. పిండం యొక్క చర్మం అనేది మందంగా మరియు మెత్తగా మారుతూ ఉంటుంది. చర్మం క్రింద కొవ్వు కూడా పేరుకుపోతుంది. అంతేకాదు పిండం యొక్క శరీరంలో క్రొవ్వు పేరుకుపోయే ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వారంలో ఇది పుట్టినప్పుడు శరీరంలో చిన్నారి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. పిండం యొక్క కళ్ళు కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. కనురెప్పలు కూడా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. పిండం యొక్క శరీరం మొత్తం మీద నరాల అభివృద్ధి అనేది ఈ వారంలో ఎక్కువగా జరుగుతుంది. ఈ సమయంలో నాడీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గుండె అదనపు బలంతో కొట్టుకుంటుంది మరియు రక్త ప్రవాహం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ వారంలో గర్భవతులు ఈ వారంలో మీ చిన్నారి యొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి మీరు అనామలీ స్కాన్ లేదా రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్లు మీరు తీయించుకోవచ్చు. సో ఈ స్కాన్స్ ద్వారా మీ బేబీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెరుగుతుందా లేదా కూడా తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.